ఇది ఒక క్వశ్చన్, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. అసలు భక్తులు అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టం? అసలు భక్తులు అంటే ఎందుకు అంత ప్రాణం ఆయనకి అంటే దీనికి ఒక కారణం చెప్తా. ఇప్పుడు శివుడి దగ్గర ఎవరుంటారు? నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే శివుడికి ఎంత నమ్మకం, నమ్మకాన్ని మించిన ప్రేమ. అసలు నమ్మకం అని మాట చాలా తక్కువ. ఎందుకంటే శివుడికి నంది అంటే చాలా ప్రత్యేకత, చాలా ఇష్టం. హైలైట్ నిదర్శనం ఏంటంటే ఇదే. అంటే నందీశ్వరుడు ఎంత పరమభక్తుడు అంటే శివుడు ఎల్లవేళల శివుని దర్శించుకుంటూనే ఉంటాడు, ఎల్లవేళల శివునే చూస్తూ ఉంటాడు. ఆయన కన్ను ఎటు తిప్పదు, కేవలం శివుడు వైపు మాత్రమే ఉంటుంది నందీశ్వరుడు. అందుకే నందీశ్వర పరమ భక్తికి శివుడు పరవశించిపోయాడు. అంటే ఇక్కడ భక్తులు అంటే ఎందుకు శివుడికి అంత ఇష్టం అంటే మొదటి కారణం ఏంటంటే నందీశ్వరుడు మించిన భక్తుడు ఎవరు లేరు ప్రపంచంలో, ఎవ్వరూ లేరు. నందీశ్వరుడు అంత పరమ భక్తుడు శివుడికి. సో నమ్మకమైన భక్తి ఏంటంటే నందీశ్వరుడు అంత భక్తి ఉంటుంది. ఆయన ఇంకొకటి, రాముడికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అది ఆంజనేయ స్వామికి రాముడు అంటే ఆయన ప్రాణాలకు మించి సైతం ఇష్టము. అంటే పరమ భక్తిగా కొలుస్తాడు ఆంజనేయ స్వామి రాముడిని. అంటే మీరు చూడండి భక్తి, రాముడు అంటే ఆంజనేయ స్వామి మించిన భక్తి లేదు, ఈశ్వరుడికి నందీశ్వరుడు మించిన భక్తి లేదు. అంత గొప్ప భక్తి వాళ్ళది. అందుకే భక్తులు ధర్మంగా ఉండి నిజంగా స్మరిస్తూ ప్రాణం కొద్దీ మనం తలుచుకుంటూ ఉంటే ఎల్ల వేళల ఈశ్వరుడు మనకు తోడుకుంటాడు, మనకు రామ రక్షణకు ఉంటాడు పరమేశ్వరుడు. అంత గొప్ప మహాని. అందుకే భక్తులు అంటే శివుడికి ప్రాణం. ఎందుకంటే ప్రాణాన్ని కొద్ది కొలుస్తారు ఈశ్వరుని అందరూ. అందుకు భక్తులంటే పరమ ప్రాణం. ఇది గుర్తుపెట్టుకోండి. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.